హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజి. ఇవాళ నేను మీకు జీరా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బాస్మతి రైస్ అయితే పొడి పొడిలాడుతూ ఉడికించుకుని చల్లారబెట్టుకుని పక్కన పెట్టుకోండి. కడాయి వేడి చేసుకుని దీంట్లో 2 స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. దీంట్లో 2 ఎండుమిరపకాయలు, ఒక బిర్యానీ ఆకు, తర్వాత 2 పచ్చిమిరపకాయలు, బాగా ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి. జీలకర్ర బాగా ఫ్రై అయ్యాక మనం దీంట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ ఈ మనం వేసిన జీరా అంతా మొత్తం ఈ రైస్కి మొత్తం బాగా పట్టేటట్టు కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం ఈ రైస్కి సరిపడా ఉప్పు, తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర పైన చల్లుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకుంటే కమ్మటి జీరా రైస్ రెడీ అయిపోతుంది. దీన్ని మనం రాజ్మా మసాలా, చెన్నా మసాలా, లేకపోతే పన్నీర్ కర్రీ, ఏ ఏ గ్రేవీతో అయినా సరే జీరా రైస్ దాల్ తడకాతో చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటానండి, మీ విజీ.